నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శ్రీ పరాభావ నామ సంవత్సరం ప్రకారం ఉగాది పంచాంగం ప్రకారం గోల్డ్ రేట్ తగ్గే అవకాశం ఉంది అంటారా, పెరిగే అవకాశం ఉంది అని అంటారా? చాలా మంత్స్ నుంచి అయితే మనం చూస్తూనే ఉన్నాము, 1,00,000 మీదనే ఉంది కానీ తగ్గే అవకాశం అయితే అస్సలు కనిపించట్లేదు. కొంతమంది అయితే అంటున్నారు జూన్ వరకు తగ్గే అవకాశం ఉంది, కొనకండి, ఆపండి అని. చాలామంది అంటున్నారు సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని అంటున్నారు. మళ్ళీ సిల్వర్ గోల్డ్ రేట్ ఎలా ఉండబోతుంది ఉగాది తర్వాత ఒకసారి తెలియజేయండి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కనుక రెండు విషయాలు ఇక్కడ. పంచాంగ శ్రావణ ప్రకారంగా కాదు, గ్రహాల యొక్క స్థితిగతులు ఉగాదితో మారవు. ఈ రెండు కూడా మనం గమనించుకోవాలి. పంచాంగం రాసేది కూడా మానవులే. గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా మాత్రమే పంచాంగ శ్రావణం ఉంటుంది. అంతేగాని ఉగాది నుంచి గ్రహాలని మారవు, ఉగాది నుంచి గ్రహాలని స్నానం చేయవు ఇక్కడ. కాకపోతే ఉగాదికి ఆచారం, మన సాంప్రదాయ ఆచార ప్రకారంగా పంచాంగ శ్రావణం ఉంటుంది. అంతమించి ఉగాదితో ఏదో జరిగిపోతుందని, ఉగాదితోనే మనకి ఏదో కొంపలని మునిగిపోతాయని, లేదా ప్రళయం వస్తుందని ఇవన్నీ ఏమి ఉండదు. అలాగా మన ఆచార ప్రకారం ఏంటంటే పెద్దలు నిర్ణయించారు ఒక్కొక్క పండగ ఒకటి అని. అలానే ఉగాదికి ఏంటంటే మనం ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకొని దాని ప్రకారంగా పరిహారాలు చేసుకోవడానికి పనికొస్తుంది తప్పితే గ్రహాల యొక్క స్థితిగతులు మారుతాయి, ఏదో ప్రపంచం మారిపోతుంది అనేది ఏమి ఉండదు. ముఖ్యంగా ఇది గమనించుకోవాలి. ఇకపోతే రెండో విషయం, రేట్లు. దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, దేని మీద ఇన్వెస్ట్ చేయకూడదు అనుకునే వారికి, డబ్బు ఉన్న వారికి అయితే అప్పు తీసుకురాకుండా ఇన్వెస్ట్ చేసేది ఏదైనా బాగుంటుంది. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా గమనించినట్లయితే గనక అన్ని గ్రహాలు కూడా భూమి మీద యోగ్యతగా ఉన్నాయి. ప్రతి గ్రహం కూడా భూమి మీద బాగా లాభాలు ఉన్నాయి. భూమిని నమ్ముకున్న వారికి, రైతే రాజాని నమ్ముకునే వారికి ఖచ్చితంగా వారికి ఈ సంవత్సరం కూడా చాలా బాగుంటుంది. ఈ పరాభనామ సంవత్సరంలో ఎదుటి వారిని మోసం చేయకుండా, మరొకరి మీద చేయి పెట్టకుండా, అన్యాయంగా కాకుండా, అక్రమంగా కాకుండా, నిజాయితీగా సనాతన ధర్మంలో ఒకరిగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, స్త్రీని బాధ పెట్టకుండా, పురుషుని బాధ పెట్టకుండా, ఎఫైర్స్ లేకుండా, చెడు వ్యసనాలు బానిస అవ్వకుండా ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే అన్ని యోగ్యత ఉంది. అన్ని సమస్యలకి పరిష్కారం ఉంది. కాకపోతే ఈ పరాభనామ సంవత్సరంలో చేసేటువంటి ప్రతి క్రియ కూడా 100 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చేటువంటిది. అంటే పరాభనామ సంవత్సరంలో చేసేటువంటి ప్రతి క్రియ కూడా డబల్, త్రిబుల్, ఫోర్త్ అవుతుంది. మీరు ఏదైనా సరే ఒకరిని కొట్టారనుకోండి, మిమ్మల్ని 4 కొడతారు. మీరు ఎవరికైనా ఒక ముద్ద అన్నం పెట్టారనుకోండి, మీకు 4 ముద్దలు అన్నం. కాబట్టి మనం ఏం చేయాలని డిసైడ్ మనం చేసుకోవాలి. అలానే ఎవరైనా డబ్బు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే భూమి మీద ఇన్వెస్ట్ చేసుకుంటే వారి జీవితకాలం బాగుంటారు. గోల్డ్ సిల్వర్ వద్దంటారు మీరు? వద్దండి. ఒకవేళ చేసుకోవాలంటే సిల్వర్ మీద చేసుకోవచ్చు, కానీ గోల్డ్ మీద అస్సలు వద్దు. గోల్డ్ తగ్గే అవకాశం ఉందంటారా? గోల్డ్ తగ్గుతుంది కానీ ఇప్పట్లో తగ్గదు. పరాభనామ సంవత్సరం అయితే గోల్డ్ రేటు తగ్గుతుంది, కానీ ఎంత తగ్గినా కూడా ₹1,00,000 అటు ఇటుగానే ఉంటుంది తప్పితే అంతకుమించి తగ్గుతుందని మాత్రం అంచనాలు పెట్టుకోవద్దు. అంతకుమించి 1,50,000 కానీ పెరుగుతుందని మాత్రం పెట్టుకోవద్దు. పెరుగుతుంది కానీ ఎక్కువ కాలం ఉండదు. అదేదో 2 రోజులకి 3 రోజులకి లేకపోతే 1 నెల పాటు తప్పితే ఓవరాల్గా పరాభనామ సంవత్సరం మొత్తం కూడా, అంటే రానున్నటువంటి 2027 ఏప్రిల్ 17వ తారీఖు వరకు ఉన్నటువంటి పరాభనామ సంవత్సరం వరకు కూడా గోల్డ్ అనేది ₹1,50,000 నుంచి ₹1,00,000 ఈ మధ్యకాలంలోనే ఉంటుంది తప్పితే వేరే ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం చేసుకోవద్దు. ఒకవేళ పెరిగినా కూడా అది కొంతకాలం మాత్రమే ఉంటుంది అటు మధ్యలోను. ఇక సిల్వర్ మీద అయితే చిన్నగా స్టెప్ బై స్టెప్ నత్తనడకలా నడిచేటువంటి సిల్వర్ పర్వాలేదులేండి, పెట్టుకుంటే ఒక సంవత్సరానికైనా ఓ 10,000 లాభం వస్తుంది అనుకునేవారు సిల్వర్ మేము పెట్టుకోవచ్చు. ఇమ్మీడియట్లీగా నాకు ఏదో కలిసి రావాలనుకుంటే మాత్రము ఇళ్ళు, స్థలాలు, రియల్ ఎస్టేటు ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా వారికి రేటు పెరిగేటువంటి యోగ్యత అయితే బాగుంటుంది. మరొకటి ట్రావెల్స్, వాహనాల రంగంలో వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 2 రంగాల వారికి అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది. అలానే మెడికల్ పరంగా అయితే మాత్రం ఇంక చెప్పేది అవసరం లేదు. 100కి 1000% మెడికల్ మీద చాలా బాగుంటుంది. ఇలాంటి వాటిని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక క్రూడాయిల్ కానివ్వండి, ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేసుకోవడానికి అయితే అపరాలు, క్రూడాయిల్ ఇవన్నీ పెట్టుకోకూడదు. ఐటీ రంగాల మీద అస్సలు పెట్టుకోకూడదు. కాబట్టి ఇలాంటివి ఇన్వెస్ట్ చేసుకుంటే పరాభనామ సంవత్సరంలో అదృష్టవంతులు అవుతారు. ఎవరో వచ్చారండి, చెప్పేశారండి, ముసుకేసుకున్నాడండి, నల్లగా ఉన్నాడండి, ఇందులో పెడితే బాగా కలిసి వస్తున్నాడండి, ఉంగరాలు ఉన్నాయండి, కిరీటం కూడా ఉందండి, రాత్రి కల్లోకి వచ్చాడండి, వీళ్ళు చెప్పేశారని నేను పెట్టేశానండి అని చెప్తే అవి ఖచ్చితంగా నష్టపోయేది మాత్రం చెప్పేదానికి ఎవరేం చెప్తారు, కానీ నష్టపోతే వారు ఎవరు ఇయ్యరు, మనమే ఇబ్బంది పడతాం. కాబట్టి మన ఆలోచన తగ్గట్టుగా పెట్టుకోండి. కాకపోతే ఇలాంటి వాటిని ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. పరాభనామ సంవత్సరంలో అతిగా బాగా కొనగలిగింది, అతిగా బాగా పెరిగేది ఒక్క ల్యాండ్ భూమి మాత్రమే.
పంట భూములు పండించేదానికి కానీ పంట భూములు వేసిన రేట్ వచ్చేదానికి కానీ అయితే భూమి మీద చాలా బాగుంటుంది కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్ చేసుకున్న వారికి రైతే రాజు అని కాకుండా అయినా భూమి మీద ఇన్వెస్ట్ చేసుకున్న భారతీయుడు అని కూడా అంటారు. కాబట్టి గురుగారు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే భూమి మీద చేయండి. తప్పకుండా గురుగారు. గోల్డ్ ప్రెడిక్షన్ గురించి అసలు ఈ పరాభవ నామ సంవత్సరంలో దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కువగా లాభడి ఉంటుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.